హంసలా నువ్వు పోతా ఉంటే గుండె గుల్లైపోయే పిల్ల. బ్లాక్ కట్ డ్రైయర్ నేను చూడలే. ఓయమ్మా చానా చిన్న సెకల్లేవురా నీలో నా బట్ట. మగవాళ్ళని రెచ్చగొడుతున్నావు నువ్వు. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. పైన ఏం లేకపోయినా కింద బాగానే ఉన్నాయి. చూపి చూపి అందరు లైక్స్ బాగా గుద్దుతారు. వెళ్ళరా, వెళ్ళి ఇంట్లో ఏదైనా పని చూసుకోపో. పక్వానికి వచ్చిన పన్నులా ఉన్నావు. అన్ని వేళలా మీరే కరెక్ట్ అని అనుకోద్దు. ఐడియా అయితే ఇదే మామా. గిరకల బండికి గిరకలు లూజ్ అయ్యాయి. ఈ బండి నడిపే డ్రైవర్ ఎవరో గాని భద్రంగా చూసుకోండి అయ్యా. పాటకి నీ డాన్స్ కి ఏమైనా సెట్ అయిందా? ఒక ఊపుడు తప్ప. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. సామాన్లు బాగున్నాయా అండి? అబ్బా రొమాంటిక్ యాంగర్ కూడానా? చూడలేక చచ్చిపోతున్నాం ఇక్కడ. ఈ బండి బోరుకొచ్చింది. మేడం నాకు నిద్ర పట్టడం లేదు, నువ్వు ఒక పని చెయ్యి. ఐడియా అయితే ఇదే మామా. బొడ్డులో రూపాయి బిల్ల ఎలా పడుతుందా అని అనుకున్నా, కానీ ఇప్పుడు అర్థమైంది. వాడే ఉద్దేశంతో అన్నాడు. బొడ్డులో రూపాయి బిల్ల కాదు, ఆ బొడ్డులో లక్షలు పడతాయి. నీ బొడ్డు బొక్క చాలా అందంగా ఉంది మేడం. నిన్ను వర్ణించడానికి మాటలు లేవు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. బంగారం బొడ్డు ఎక్కడ చేయించావు? చూడలేకపోతున్నాము. ఊరించమాకే పాప, ఉడికిపోతుంది మనసు. ఐడియా అయితే ఇదే మామా. 3 పువ్వులు 6 కాయలు అంటే ఇదేనేమో. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఒకటి 500 ఫిగర్, ఇంకోటి 50 రూపాయల ఫిగర్, ఇంకోటి 10 రూపాయల ఫిగర్. బోత్ ఆర్ నాట్ సేమ్. అప్పుడే తోటలో కాసిన గుమ్మడికాయల్లా ఉన్నారు. 90 వేసినట్టున్నాడు సైకోసాలగా. మావా సెకండ్ అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయి నాకు కావాలి. ఎవర్రా మీరంతా? సార్ వస్తాడు, అప్పుడు నీకు పండు ఇస్తారు, చూసుకో. వీళ్ళలో ఎవరు వచ్చినా నాకు ఓకే. నీకన్నా పెచ్చ పూకోడు ఎవ్వడు ఉండడు శుక్ల. ఒక్కో ఫ్రూట్ ఒక్కో డైమండ్. ఐడియా అయితే ఇదే మామా. ఆంటీ ఆంటీ ఏ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ వచ్చిందిరో. అయినా మాకెందుకు కొడతారే లైక్లు? లైక్లు కావాలంటే సామాన్లన్నీ బాగుండాలి ఆంటీ. మీరు అన్ని ఇప్పుకొని ఇన్స్టాగ్రామ్ లో పెట్టినా మీకు లైకులు కొట్టరే కప్పలు. సామాన్లు చూపించండి, అప్పుడు లైకులు చాలా కొడతాను. మీలో మీరు కొట్టుకొని సావండి, మాకు మాత్రం సామాన్లు చూపించండి చాలు. మీ సామాన్లు మీరు బాగుండాలి. లోపలేం లేదు డొల్లా. కొట్టినా సరే సామాన్లన్నీ బాగుంటేనే లైక్లు వస్తాయి ఆంటీ. నేను లైక్ కొడతా, మీ సామాన్లు చాలా బాగున్నాయి. ఏదో తేడాగా ఉందేంటి? ఐడియా అయితే ఇదే మామా. మీ అమ్మ వాళ్ళు చూడాలి, బాగా పెంచుతారు. తోమ్తారు ఇంట్లో శాపాదోమినట్టు. అన్ని సామాన్లు ఉండగా ఫేస్ ఎవరు చూస్తారు?
ముఖాలు ఎంతమంది చూశారు భయ్యా, నిజం చెప్పండి. నన్ను తీసుకుపోయి గర్ల్స్ హాస్టల్లో వదిలిపెట్టండి అబ్బా. ఇదేంటైతే అరే నీ అబ్బా, అరే లివర్కు పైన నిప్పు, అరే నీ అబ్బా జఫా. ఆ టైంలో ఎవడైనా వస్తే గ్యాంగ్ రేపే వాడికి. అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు. ఎవర్రా మీరంతా? ఐడియా అయితే ఇదే మామా. ఐడం వచ్చి నైటీ బాగుంది, కొత్త మోడల్ నైటీనా? కింద ఫ్యాన్ పెడితే భలే ఎగురుతుంది డ్రెస్. ఏం ఫీల్ ఉండదు మామయ్య. పక్కింటోడు ఎవడో అదృష్టవంతుడు. చిచ్చి ఏంద్రా బాబ్జీ మనకి టార్చర్. మొత్తం ఊపేస్తుంది భయ్యా. ఎన్ని ఎన్ని దారుణాలు సార్. ఎవర్రా మీరంతా? ఐడియా అయితే ఇదే మామా. నీ బాల్కనీ ఎప్పుడో ఒకప్పుడు విరిగిపోతుందని అనుకుంటున్నాను. నీ డ్యాన్స్ దెబ్బకి సరితా. ఇలా డ్యాన్స్ చేసే ప్రతి ఒక్కరికి ఏదోలా ఉంటది, కొంచెం దాచుకో మీ వారి కోసం. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. అది చిట్టి నడుము కాదు, బర్రె నడుము. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? నిజం చెప్పాలంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? హస్బెండ్ లక్కీ ఫెలో, ఫుల్ ఎంజాయ్ డైలీ. ఏంటిదిరా అది? కావాల్సిందంటారు, పని అంటారు, నాకేం చెప్తలేరు ఎందుకు? ఐడియా అయితే ఇదే మామా. జిమ్కి వెళ్ళేది తగ్గించుకోవడానికి కానీ ఇలా ఉన్నవి లేనివి మొత్తం పెంచుకోవడానికి కాదు, తెలుసా నీకు? వాడెవడో గాని మంచం మీద ఫుల్ మీల్స్ వాడికి. జిమ్ చేస్తారో లేదో వీడియో మాత్రం పక్కా చేస్తారు. జిమ్ కి ఎందుకు వెళ్తున్నావు? ఎక్స్పోజింగ్ ఇవ్వడానికా? సామాన్లు ఏంది అంతున్నాయి? మీకెందుకురా? ఐడియా అయితే ఇదే మామా. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్.